రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అనంతపురం నగరంలో ఉన్న ఆటో డ్రైవర్ సమస్యలు ఇంక్లూడ్ చేసుకొని ఆటో వాళ్ళ టైర్ బంద్ కార్యక్రమాన్ని అనంతపురంలో ఉన్న అన్ని ఆటో కార్మిక సంఘాల కార్యక్రమంలో ఈ బంద్ కార్యక్రమం చేపడుతున్నాము. కావున ఈ రోజు ఉదయం నుంచే సాయంత్రం వరకు కానీ రాత్రి వరకు కానీ ఎటువంటి ఆటో నగరం తిరగకూడదని చెప్పి మేము ఆల్రెడీ ప్రకటించినాము. సమ్మె సందర్భంగా ఈ రోజు అనంతపురంలో ఆటో ఎక్కుంటున్న ర్యాపిడో అయితేనేమి, జీవో నంబర్ 27 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి హిట్ అండ్ రన్ చట్టం అయితేనేమి, వివిధ చట్టాలు తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకి లేని ఇబ్బంది వచ్చేసింది. కావున మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి దేశవ్యాప్త సమ్మె సందర్భంగా అన్ని ఆటో కార్మిక సంఘాలు కలిసి ఈ రోజు ఆటో టైర్ బంద్ కార్యక్రమం చేపడుతున్నాము. వైట్ బోర్డు అర్హత కలిగిన 2 వీలర్ ని ప్రజలు చేసే హక్కు లేదు. మన రవాణా రంగ చట్టమే చెప్తుంది 2 వీలర్ వైట్ బోర్డు అర్హత కలిగిన ప్రయాణం చేయరాకూడదని. అలాంటి 2 వీలర్స్ కి ఈ ర్యాపిడో వారు పర్మిషన్ ఇచ్చి చట్ట విరుద్ధంగా నడుపుతున్నారు. దాదాపు అనంతపురం నగరంలో 14,000 2 వీలర్లు ఉన్నాయి. ఈ విషయం మీద అనేక సార్లు డీటీసీ గారిని, బ్రేక్ ఇన్స్పెక్టర్ గారిని, ఆర్టీఓ గారు తెలిసినా ఎలాంటి చలనం లేకుండా పోయింది. అందువల్లనే మేము ఈ టైర్ బంద్ కార్యం చేపడుతున్నాము. దాంతో పాటు కూడా మేము యాపులకి ప్రజలకి వ్యతిరేకం కాదు. ప్రైవేట్ యాప్ కాకుండా ప్రభుత్వమే ఆటో డ్రైవర్ యాప్ రూపొందించి అందులో 2 వీలర్ లేకుండా ప్రభుత్వం యాప్ రూపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సమ్మెలో ఆల్రెడీ 3 రోజుల నుంచి మేము ఈ ప్రయత్నంలో చేస్తూనే ఉన్నాము. ఈ రాష్ట్ర కార్యక్రమంలో మా ఆటో కార్మికులు ఎక్కువ శాతం ఈ జీవోలు వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో జీవో పాస్ ఆల్రెడీ 4 లేబర్ కోట్లను తెస్తున్నారు. ఆల్రెడీ 29 లేబర్ కోట్లు ఉండేవి 4 లేబర్ కోట్లు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆటో కార్మికులు ఈ సమస్యల మీద చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు వస్తున్న ర్యాపిడో, ఓలా, ఊబర్ వంటివి కూడా ప్రైవేట్ సమస్యలు తీసుకొచ్చి ఆటో కార్మికులు పుట్టగొడుతున్నాయి. గతంలో డీటీసీ గారు వీళ్ళందరికీ దాదాపు అంటే విన్నపాలు ఇచ్చి కలెక్టర్కి ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చిన, అందరికి ఇచ్చినా కూడా దీని సమస్య ఓన్లీ ఇలా రాజకీయ నాయకుల దగ్గర ఉన్నారు. రాజకీయ నాయకుల దగ్గర పోతే మా దగ్గర లేదు, అధికారుల దగ్గర ఉందని చెప్పేసి పదే మమ్మల్ని చెలగాట చేసుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అని ఊరగా ఇది చేస్తున్నారు తప్ప రాబోయే రోజుల్లో కూడా యువ సమస్య మీద మేము చేయగలము, ర్యాపిడ్ సమస్య కూడా పోరాడగలము. ఇది దేశవ్యాప్తంగా సమ్మెలో మా సంఘీభావం తెలుపుతున్నది. దీన్ని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆటో వాళ్ళ టైర్ బంద్కి పిలుపునిచ్చాము. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 29 చట్టాలు తీసేసి 4 లేబర్ కోడ్లకు విధించిందో దాంతో ఆటో కార్మికులు కూడా చాలా నష్టపోతున్నారు. అదే విధంగా ర్యాపిడో, ఓలో, ఊబర్ వంటి కంపెనీలు రావడం వల్ల ఈ రోజు ఆటో డ్రైవర్ జీవనాది ఉపాధికి గండి కొట్టిన పరిస్థితి కనపడుతోంది. కావున మేము వారం రోజుల నుంచి ప్రతి ఒక్కరికి ఆటో డ్రైవర్లకి ఆటో సంఘాల ఆల్ ట్రేడ్ యూనియన్ ఆటో సంఘాల ఆధ్వర్యంలో టైర్ వాళ్ళ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు జరిగే సమ్మెలో భాగంగా ఆటో డ్రైవర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ బంధువులకి మీడియా మిత్రులు కూడా సహకరించి మాకు మా ఆటో సంఘాలకి మద్దతు తెలిసేందుగా కోరుతున్నాము.